తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా హరీష్ రావు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వ్యతిరేకించి ఒకరోజు భోజనం చేయని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నదని, షర్మిల మద్దతు కోరుతుందని. మునుగోడు ఉప ఎన్నికల్లో గుడ్డిగా తెలంగాణని వ్యతిరేకించిన సిపిఎం పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటేనేమో అది రాజకీయమైన ఎత్తుగడ, వేరే వాళ్ళు పొత్తు పెట్టుకుంటే అది సీమాంధ్ర. మీ పార్టీనే ఆంధ్రప్రదేశ్ లో ఒక అధ్యక్షుడిని పెట్టుకుంది, మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలనుకున్నారు. మీకు ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ ని తగిల్చే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారా? దానికి అడిషనల్ గా ఎంఐఎం కూడా రాయల తెలంగాణ అనే వాదాన్ని తెరపైకి తెచ్చింది. మీకు తెలుసు అప్పట్లో ఎంఐఎం ఎంత తీవ్రంగా వ్యతిరేకించిందో. మీతో పాటు ఫ్లోర్ లీడర్ ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పదే అంశాన్ని ప్రస్తావించారు. మీతో కలిసిన వాళ్ళు గొల్లాయనకు లాభం అన్నట్టు కేసీఆర్ ఈ పార్టీని ఎంత విస్తరించినా, బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఎంత బలపడినా అది తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మనకు జాతీయ ప్రాజెక్టు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మన ఐటీఐఆర్ ను రద్దు చేసింది. ఇవాళ రైల్వే నిధుల్లో మనకు అన్యాయం జరుగుతా ఉంది. కేసీఆర్ రేపు ఒక జాతీయ నాయకుడిగా ఎదిగి దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పెంచుకోవడానికి, ఈ రాష్ట్రానికి అధిక నిధులు తేవడానికి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని విస్తరించడానికి అభ్యంతరం లేదు సార్. కానీ తెలంగాణలో మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు మద్దతు అభ్యంతరం చెప్పిన బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్రకి వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి అంటే అక్కడ తెలంగాణ పార్టీకి మహారాష్ట్రలో ఎందుకు మద్దతు ఇవ్వాలి? మీతో కలిసి వస్తే తెలంగాణ అనుకూల పార్టీలు, మీతో దూరంగా ఉంటే వ్యతిరేకిస్తే తెలంగాణ వ్యతిరేక పార్టీలు, ఎంఐఎం గానీ సిపిఎం గానీ, అది సమాధానం చెప్పండి. బైసాబ్ ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా లైన్ లో ఒప్పుకొని మాతో కలిసి వస్తే మాకు అభ్యంతరం లేదు.